సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. और क्या बात పట్టణ టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి మా వంతు కూడా జగిత్యాల పట్టణ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని మన గౌరవనీయులు మన నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయ్ అన్న గారి యొక్క నాయకత్వంలో మరి ఈరోజు జగిత్యాల పట్టణానికి చెందిన ఒక సామాజిక వర్గ గౌడ సంఘ నాయకులందరూ కూడా వారితో పాటు గత 23వ వార్డు కౌన్సిలర్లో ఉన్నటువంటి శ్రీమతి మా చిన్నమ్మ భద్రమ్మ గారు కూడా ఈరోజు పార్టీ చేసినందుకు వారి జగిత్యాల పట్టణ టీఆర్ఎస్ పక్షాన అంజాగౌడ్ గారికి వారి బృందానికి స్వాగతం సుస్వాగతం. పార్టీ నాయకులకు, టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లకు, చైర్పర్సన్ గారికి, అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి, ప్రముఖులందరూ కూడా మాజీ చైర్మన్ చేసిన గారితో పాటు అందరికీ కూడా పేరు పేరున కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్తకొండ అంజగౌడ్ గారు వేదికపై రావాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా కొత్తకొండ మజక్క గారు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గారు వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. అందరూ కూడా క్లాప్ చేయాలి దయచేసి. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌరవనీయులు మిత్రులు బుడా సత్యం గారు వేదికపై రావాల్సిందిగా, అదేవిధంగా కొత్తకొండ మల్లమ్మ గారు వేదికపై రావాల్సిందిగా కోరుకుంటున్నాం. భాగ్యమ్మ గారు, కొత్తకొండ సత్యనారాయణ గౌడ్ గారు, కొత్తకొండ సత్యనారాయణ గౌడ్ గారు, కొత్తకొండ మాధవి గారు, టి సుకన్య గారు, ఏ స్వప్న గారు, అదేవిధంగా ఏ రక్షిత గారు, కోడేటి శిరీష గారు, గుల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు, గుల్లపల్లి నరసాయ గౌడ్ గారు, గుల్లపల్లి గంగాధర్ గౌడ్ గారు, బక్కన్న గారు, మూడపల్లి రవి గారు, గుర్రం రమేష్ గారు, కె కృష్ణ గారు, కె సత్తయ్య గారు, పున్నం రాజేందర్ గారు, చెక్కపల్లి చంద్రకుమార్ గారు, అందరూ రండి. ఎవరైనా మిస్ అయిన వారంటే శ్రమించి రావాలి. రాము కేసీఆర్ గారి నాయకత్వం, టీఆర్ఎస్ పార్టీ ఎంతో పోటీ ఎంతోమంది కాంగ్రెస్
వారి యొక్క పనులను చేశారు, రాష్ట్ర ప్రభుత్వ పనులను చేశారు, ప్రజలకు చెందేటువంటి పనులు జరుగుతున్నాయి. ఇది చక్కగా మేము కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ వారి దగ్గరికి వచ్చి చూడడం జరిగింది. తాను మీరందరూ నుంచి ఈ పార్టీలో అందరికీ నడిపించాలని కోరుకుంటున్నాను. వచ్చిన గౌరవ పెద్దలందరికీ కూడా నమస్కారం. అలాగే పెద్దలు మన సంజయ్ గారు, అలాగే ఇక్కడ ఉన్న వార్డ్ కౌన్సిలర్స్, మున్సిపల్ చైర్మన్ గారు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మొత్తం మన తెలంగాణ మొత్తంలో ఎక్కడ చూసినా కూడా మన టీఆర్ఎస్ ప్రధానంగా ఉన్నది. ఎక్కడ కూడా కాంగ్రెస్ అనే మాట కనబడతలేదు. అది అందరికీ తెలిసిన విషయం. ఆ సందర్భంగానే ఈరోజు మా గౌరవ కులస్తులు మేమందరం కూడా సంజయ్ అన్న గారి ఎలక్షన్ కంటే ముందు మేమందరం 90% అందరం కూడా సంజయ్ అన్న గారి పార్టీ, మన టీఆర్ఎస్ పార్టీ, కవితక్క గారి పార్టీ, మన కేసీఆర్ గారి పార్టీ, టీఆర్ఎస్ అందరం కూడా జాయిన్ అవ్వడం జరిపేది. 90% ఏదైతే అక్కడక్కడ మిగిలిపోయిన ఒక 10% ఉండే, ఆ 10% టౌన్కు సంబంధించి ఆ 10% కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఇక్కడ మనం టీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే జగిత్యాల టౌన్లో పూర్తి స్థాయిలో గౌడ కులస్తులు 100% మనకి ఆ 10% కూడా ఇప్పుడు మాకు వచ్చేసేసింది. కాబట్టి నిజంగా సంతోషం. మరి ఈ సంతోషాన్ని ఎందుకంటే సంజయ్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు నిజంగా కూడా ఆకర్షితులయ్యే ఈ రోజు అందరూ కూడా పార్టీలోకి రావాలని ఆశిస్తున్నారు. మరి సంజయ్ గారి కృషి ఏదైతే ఉన్నదో, పట్టుదల, మన మొత్తం దైత్యాన్ని మంచి చేయాలని చెప్పి సుందరీకరణ కావచ్చు, అన్ని విషయాలలో కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు ఏదైతే సహాయ నిధులు తీసుకొస్తున్నారో, ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో అవన్నీ చూసి ఆకర్షితులయ్యే ఈ రోజు కొత్తకొండ అంజయ్య గారు, వారి మిస్సెస్ వజ్రమ్మ గారు కూడా దాంతో పాటు నాకు తెలిసిన మా పెద్దమ్మలు, చిన్నమ్మలు, బావలు, అక్కలు అందరూ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఓటర్గా మా గౌడ సంఘం ఇక్కడ ఉన్నది. అది మేమందరం కూడా మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్తున్నాము. మన సంజయ్ గారికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పేసి, పార్టీకి అంకితంగా అందరం కూడా పనిచేస్తామని చెప్పేసి మళ్ళీ ఒకసారి తెలియజేస్తాం. చాలా సంతోషం. జగిత్యాల పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ మరింత బలపడాలని, జగిత్యాల పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈరోజు గౌడ ప్రముఖులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గారు, మా సంజయ్ అన్న, మా గౌరవనీయులు, మా పెద్దలు, మా ఎమ్మెల్యే సంజయ్ గారి నాయకత్వంలో వీళ్ళందరూ చేయడానికి వాళ్ళందరూ పేరు పేరున టీఆర్ఎస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు చేసుకుంటున్నారు. మీ అందరూ తెలుసు, సంజయ్ అన్న 2014 నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరి మరి మాకు స్వల్ప ఓటుతో ఎమ్మెల్యేగా అప్పుడు ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఏదైతే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకం అందరూ కూడా అందే విధంగా ఉండాలి, తన వంతు సహకారం ఉండాలని నాకు తెలిసిన కాడికి సంజయ్ అన్న దాదాపు 30,000 పైన ఆఫీషియల్ చేసి చాలా మందికి కంటి చూపు తెచ్చిన మహనీయుడు సంజయ్ అన్న. విషయం తెలుసుకున్న వ్యక్తికి వాళ్ళకి చూపుతో పాటు వాళ్ళందరూ కూడా ఆరోగ్యం ఉండాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో, ఈ తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరూ కూడా భాగస్వాములు ఉండాలని సంజయ్ అన్న రావడం జరిగింది. సంజయ్ అన్న ఏ రోజైతే సంజయ్ అన్న ఈ నియోజకవర్గ ప్రజలకు న్యాయం జరిగినప్పుడు ఈ బిల్డింగ్ కట్టి ఈ బిల్డింగ్ పార్టీ కేంద్ర కార్యాలయంగా జగిత్యాలలో ఇలా తయారు చేసుకొని ఇక్కడ నుంచి ప్రతి కార్యక్రమం మొదలుపెట్టి మీ అందరి యొక్క ఆసక్తులతో మళ్ళీ వారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఎమ్మెల్యేల గెలుపులో వారికి వచ్చిన 1,00,000 ఓట్లలో జగిత్యాల పట్టణ ప్రజలు 34,000 ఓట్ల చిలుగు ఓట్లు వేసి గెలిపించినందుకు జగిత్యాల పట్టణ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే గత 4 దశాబ్దాల తర్వాత జగిత్యాల పట్టణ అభివృద్ధి కావాలి. జగిత్యాల పట్టణము జిల్లా కేంద్రం ఏర్పడ్డది. ఇక్కడ ఐఏఎస్ అధికారులు రావడం జరిగింది, ఐపీఎస్ అధికారులు రావడం జరిగింది. ఎవరి సమస్యలు గారు సంజయ్ గారు వెంటనే స్పందించి వాళ్ళ సమస్యలు పరిష్కరించడం జరిగింది. ఇది జగిత్యాల పట్టణంలో దృష్టి పెట్టుకున్నారు. 48 మందికి సీట్లు ఇచ్చినాం. 30 మంది టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచారు, 7 రేపల్లా గెలిచారు. ఓడిపోయినంత మాత్రాన వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీ స్వల్ప ఓట్లు ఓడిపోయారు. రాబోయే రోజుల్లో మా చైర్పర్సన్ గారు, మా వైస్ చైర్మన్ గారు, వారితో పాటు కౌన్సిలర్ అందరితో పాటు
స్థాయిలో అభివృద్ధి పరిచే విధంగా ముందుకు పోతామని తెలియజేసుకుంటున్నాం. అందరూ కూడా సంజయ్ నాయకత్వంలో పనిచేయాలి. సంజయ్ రోజు పొద్దున్న వేస్తే సాయంత్రం దాకా కూడా ఏ సమస్య అయినా కానీ పరిష్కారం కోసం కృషి చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. జగిత్యాల పట్టణ అభివృద్ధి ఎప్పుడు కూడా చెందలేదు, ఎవరు కూడా ఊహించలేదు. ఇప్పుడు 1969లో మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ అయితే ఆఖరికి దాని పట్టణం కూడా చూడలేదు. పట్టణానికి సంజయ్ ఆ పట్టణాన్ని తీసుకొని జగిత్యాల పట్టణం అభివృద్ధి కావాలి. ఇది గ్రేడ్ 1 మున్సిపాలిటీ 38-48 వాళ్ళు అయినాయి. ఈ వాళ్ళు కూడా ప్రజలకు సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో ఇలా జగిత్యాల కూడా అన్ని ప్రాంతాలను కూడా మరి చూసి అభివృద్ధి కోసం ముందుకోవడం జరుగుతుంది. ఇలా మనం చూస్తున్నాం యావత్ రోడ్డు దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్య. దాన్ని ప్రభుత్వ కార్యాలయాలు వాళ్ళ పదాలు కూడా తొలగించి దాదాపు 3 కోట్ల చిల్లర నిధులతో ఈరోజు రోడ్ అభివృద్ధి చేయడం జరిగింది. దాంతోపాటు కొత్త బస్ స్టాండ్ కానీ పాత బస్ స్టాండ్ కానీ టవర్ ప్రాంతం కానీ ప్రజలకు అసౌకర్యం లేకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా పూర్తి స్థాయిలో వాళ్ళు పనిచేస్తారు. వారికి మున్సిపల్ కౌన్సిల్ కూడా ప్రజలు సహకరించాలి. ఎక్కడ కూడా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి మా కార్యవర్గం ఎవరిని కూడా నష్టపెట్టేది, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేది కావాలని అసత్యపు ప్రచారం చేస్తున్నారు. దాని ప్రజలు ఎవరు కూడా నమ్మరు. ఏ విషయం ఉన్నా కానీ ప్రతి ఒక్క వ్యక్తి సంజయ్ గారి దగ్గర కానీ మున్సిపల్ చైర్పర్సన్ దగ్గరికి వచ్చి వారి సమస్య పరిష్కారం కోసం చెప్తే వెంటనే సంబంధించిన అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తారు. ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ప్రజలందరూ తెలుసు సంజయ్ ఏ విధంగా జీవితాల పట్టణం అభివృద్ధి చేస్తున్నారు. కొంచెం కావాలని పూర్తి చేసే విధంగా ప్రయత్నం చేస్తారు. మానుకోవాలి. కొన్ని పేపర్లను 2-3 రోజులు చూస్తున్నాం. అనవసరంగా లేనిపోయి ఒక పత్రాలు రాసి ప్రజలను ఇబ్బంది పెడుతారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతారు. మేము కాదు పరిపాలనకు ఇక్కడ సంజయ్ ఉన్నాడు, ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు, జైలు కలెక్టర్ గారు ఉన్నారు, ఇలా ప్రత్యేక అధికారులు ఉన్నారు, మున్సిపల్ కౌన్సిల్ ఉండేది. ఏదో పట్టిన పైసలు తీసుకొచ్చి చదివే విధంగా ఉండేది. కాబట్టి దయచేసి మీరు తెలుసుకొని రాయాలి. ఇక ముందు అటువంటి తప్పుడు జర్నలిస్ట్ లో కూడా వాళ్ళకు కూడా అవసరం ఉంటుంది. మేము తప్పకుండా ఫిర్యాదు చేస్తాం. మా తప్పుడు మేము తప్పుడు నివేదించే విధంగా ముందుకోతాం. కానీ అది దయచేసి చెప్పాలనే ఉద్దేశం కాదు, ఇది తెలవాలనే ఉద్దేశం. చెప్పాలనే ఉద్దేశం మాకు ఎప్పుడు కూడా లేదు. మేము ఎప్పుడు కూడా అభివృద్ధి కోరుకున్నాం, సంజయ్ నాయకత్వం కోరుకుంటున్నాం. సంజయ్ నాయకత్వంలో కూడా జగిత్యాల మున్సిపల్ కూడా ఎన్నడూ జరిగిన అభివృద్ధి రాబోయే జరుగుతుంది. ప్రజలందరూ కూడా సంతోషం ఉంటారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం. శాసనసభ్యులు మరియు జగిత్యాల టీఆర్ఎస్ పార్టీ వసుదైక కుటుంబ పెద్దన్నయ్య డాక్టర్ సంజయ్ అన్న గారికి మరియు పార్టీ పట్టణ అధ్యక్షులు గట్టి సతీష్ గారికి, జిల్లా గౌడ సంఘ అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ గారికి, వైస్ చైర్మన్ గారు, మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గారు, పట్టణంలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా కూడా సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో పట్టణ అభివృద్ధి జరుగుతుంది. పట్టణ వివిధ కార్యకలాపాలు జరుగుతున్నాయి. సంక్షేమ పథకాల అందజేత జరుగుతుంది లబ్ధిదారులందరికీ. మరి వీటన్నిటికీ కూడా ఆకర్షితులైనటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీమతి శ్రీ కొత్తకొండ అంజయ్య గౌడ్ గారు ఈరోజు మన పార్టీలో చేయడం జరిగింది. మరి టీఆర్ఎస్ పార్టీ వసుదైక కుటుంబం అందరి తరఫున కూడా మున్సిపల్ టీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ సభ్యులందరి తరఫున కూడా వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము. అలాగే ఈ రోజున మరి మన పార్టీ మరింత బలోపేతమైంది. మరి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో మనందరం కూడా వారి సైనికుల్లో పనిచేసి పార్టీలో ఒక మంచి పట్టణానికి కూడా తెచ్చే విధంగా పార్టీలో కూడా ప్రతి ఒక్కరు కూడా నాయకులైనా కార్యకర్తలైనా ఎవరైనా కూడా మనదంతా ఒక కుటుంబంగా భావించి కలిసికట్టుగా ముందుకెళ్ళి సంజయ్ అన్న గారికైనా మన పార్టీకైనా మంచి పేరు తెచ్చే విధంగా వారి సైన్యంలో పనిచేసి పట్టణానికి మన్న తెచ్చే విధంగా అభివృద్ధి చేసే విధంగా కూడా మనందరం ముందుకెళ్తాము. అలాగే ఈ సందర్భంగా మరొక విషయం కూడా గుర్తు చేసుకున్నాం. ఎందుకంటే 1960లో పట్టణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఒకటి తీసుకువచ్చారు. కానీ ఇంతవరకు అది అమలుకు నోచుకోలేదు. మరి సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాత కూడా మొన్న రీసెంట్ గా కూడా ఆ మాస్టర్ ప్లాన్ తీశారు. దాంట్లో మార్పులు చేర్పులు చేయడానికి. ఎందుకంటే స్కూల్ జోన్ ఉన్న దగ్గర రెసిడెన్షియల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ ఉన్న దగ్గర స్కూల్ జోన్ ఉంది. రైల్వే ట్రాక్ ఎక్కడ ఉంటే అది ఎక్కడ చూపించారు. మరి సివిల్ హాస్పిటల్ ఈరోజు ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఉంటే న్యూ బస్ స్టాండ్ దగ్గర చూపించారు. ఇలాంటి ఎన్నో మార్పులు ఉన్నాయి. మరి గత పాలకులు ఎవరు కూడా, గత నాయకులు ఎవరు కూడా పట్టించుకోలేదు. మరి సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాత కూడా పలుమార్లు మరి కేటీఆర్ కలవడం జరిగింది. అలాగే రీసెంట్ గా సిడిఎంఏ గారి దగ్గర కూడా కలవడం జరిగింది. మొన్న ఒక వారం రోజుల క్రితం కూడా నేషనల్ వైడ్ కంపెనీలో వచ్చి
పౌర సంఘ నాయకులు, నా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా వారందరూ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ గారికి నమస్కారం. సభాధ్యక్షత వహించిన పార్టీ నిజంగా చెప్పాలంటే మొదటి నుండి కూడా వ్యక్తిగతంగా జగిత్యాల ప్రజల్లో చాలా మంది కులాల ఖచ్చితంగా, మతాల ఖచ్చితంగా, పార్టీల ఖచ్చితంగా నన్ను వ్యక్తిగతంగా చాలా అభిమానించి సహకరించింది. అదేవిధంగా 2014 ఎలక్షన్ అదేదో వచ్చింది వెళ్ళిపోయింది ఉపయోగలాగా. ఆ తర్వాత నుంచి కూడా పార్టీ బలోపేతం చేసే సందర్భంలో చాలా మంది నా వెంట ఉండి నడిపించడంతో, ముందుంచడంతో, వాళ్ళందరూ ఆశీస్సులతో 1,04,000 పొందడం, 1,04,000. మరి ఈరోజు మా వజ్రక్క అంతన్న వారి మిత్రులు అధికారికంగా పార్టీలు చేరుతున్నారు, చాలా సంతోషం సాధన. కానీ వారి అల్లుడు మా బాలు వాళ్ళు ఇయ్యప్పుడు సుదర్శన్ వ్యక్తిగా చాలా మంది పేరు చెప్తే పక్కన జెండా పట్టుకొని నా ఇంట తిరిగి 1,04,000 ఓట్లు టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బలోపేతం అవడంలో వారి కృషి ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. అదేవిధంగా స్థానిక సంస్థలలో కూడా వారి సహకారం మాకు కొందరికి దొరికింది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి అక్కడ కొంత వారు చేయాల్సి వచ్చింది. ఉండాలి కూడా ఒక పార్టీ అన్నప్పుడు అదేవిధంగా ఉన్నారు. ఇక్కడ అలాంటి నిబద్ధత ఉన్నప్పుడే గుర్తింపు వస్తుంది. ఇవాళ పార్టీని విడిచిపెట్టి వాళ్ళు మా దగ్గరికి వచ్చిందంటే చెప్పకుండా రేపటి నాడు మా తమ్ముడు అక్కడ శ్రీకాంత్ కానీ, మా చెల్లి శ్రీలత కానీ పక్కన మొత్తంలో నియోజకవర్గంలో కూడా పార్టీని బలోపేతం చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తాను. ఎందుకంటే వాళ్ళతోటి చాలా మంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు, యువకులు, మహిళలు అందరూ కూడా చేయడం జరిగింది. అని మనందరూ తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పేద నాయకులు కవిత గారు, కేటీఆర్ గారు, మన మంత్రివర్యులు ఈశ్వరన్న, మిగతా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి వల్ల జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తా ఉన్నాం. ఒకటే ఏంటంటే పోయినసారి పేద నాయకులు పెద్దగా సహకారం తీసుకొని కొన్ని పనులు ముందుకు తీసుకెళ్ళాం. ఇప్పుడు చాలా గొప్పగా తీసుకెళ్దామనేసరికి దురదృష్టవశాత్తు పేద నాయకులు రకరకాల కుట్రల ఓడిపోయారు. అప్పుడు ఒక గాలి లేదు. తర్వాత నేను ముందుకెళ్తున్న సమయంలో కొన్ని చేసిన ఇప్పటికే ఈ కరోనా మహమ్మారి ఒకటి మీద పడి ప్రపంచం అంతా కూడా ఎదురు తీసుకుపోతుంది. ఆ రకంగా నేను ముందరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ప్రజలు, నాయకులందరూ సహకారం కూడా అవసరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా సహకరించబట్టే, ప్రజలు సహకరించబట్టే ఇవాళ పనులు చేయగలుగుతా ఉన్నాం. మరి ఇవాళ చూసాం, ఇవాళ ఇప్పటికీ డిప్యూటీ చైర్మన్ మున్సిపల్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా పట్టణాధ్యక్షులు ఇప్పుడే జాయిన్ అంజనా చెప్పడం జరిగింది. పట్టణాల్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా మళ్ళీ ముందు కూడా మంచి రోజులు వస్తాయి. తప్పకుండా బాగా చేస్తాం. ఎందుకంటే జగిత్యాల అనేది జిల్లా, ఒక జిల్లా కేంద్రంలో మౌలిక సదుపాయాలు మంచిగా ఉంటేనే ఆ యొక్క అభివృద్ధి అవుతుంది. మనం అవి లేక మనం వెనుకబడుతూ ఉన్నాం. మరి మున్సిపాలిటీలో 40-45 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ నాయకులు ఏకపక్షాన్ని నడపడం, దానివల్ల చాలా మా చైర్మన్ గారు కానీ, కౌన్సిలర్స్ కానీ, అధికారులకు, నాకు కూడా ముందరికి తీసుకెళ్ళడం చాలా ఇబ్బంది అవుతాం. ఒక కడుగు ముందరికి చేస్తే ఇంకొక అడుగు వెనుకకు లాగుతున్న పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం. చాలా రకాలుగా అధికారులు కూడా పాదవాళ్ళు వాళ్ళు అనుకున్న స్థాయిలో పనిచేయలేకపోతున్నారు. ఇప్పటికీ అనుకున్న స్థాయిలో నిజంగా చెప్పాలంటే మీడియా ద్వారా చెప్తున్న పూర్తి సంతృప్తి లేదు. ఎందుకంటే అనుకున్నట్టు పనులు జరుగుతలేవు. అది నా ఫెయిల్యూర్ కాదు. ఎందుకంటే నేను గెలిచిన సమయం నుంచి కూడా ప్రతిరోజు ఎలక్షన్ ప్రజలు అర్థం చేసుకుంటారు. దాంట్లో పేద నాయకులు కవిత గారు ఓడిపోవడం, ప్రతిపక్ష నాయకులు గెలిచి తాపలో పుత్రులంతా నీ పని ఏంది, ఆ పని ఏంది చూస్తున్నారు. ఇక్కడికి వెళ్ళి పెడితే కోర్టు కేసు, సుప్రీంకోర్టు దానికి కేసు ఆడ చుట్టేదైంది. మరి ఇప్పటికైనా ఇక సైలెంట్ ఉంటారో లేదో చూడాలి. ఇక దయచేసి అల్లల కంటే పెట్టదు. ఒక 3 ఏళ్ళ పని చేయగలుగుతాం. మున్సిపాలిటీ అడగగా చూసుకున్నాం ఎలక్షన్లు వచ్చినప్పుడు. నిన్న బీర్పూర్ మండలం పోతే అక్కడ చాలా నాయకులు తూము పెడుతున్నాం చెరువు నింపడానికి. ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు, ముఖ్య నాయకుడు వచ్చి ఈ తూము తిన్నట్టు అంటే గ్రామస్తులు కూడా పాల్గొని పిస్తారు. గ్రామస్తులందరూ కొన్ని సంవత్సరాల నుంచి తూము పెట్టాలంటున్నారు. వచ్చేద్దా అంటే మనం ఎటువంటి నాణ్యత 12 ఇదే పని. అలాంటి కాడ మా పార్టీ నాయకులు అవసరం.
కార్యకర్తలు అవసరం. అందరి సపోర్ట్ ఉన్నప్పుడే చేయగలుగుతాం. నేను అక్కడ టీఆర్ఎస్ పార్టీకి వివిధ పార్టీ నుంచి వచ్చిన నాయకులు, అక్కడ అందరూ టీఆర్ఎస్ పార్టీ లేకుండా అక్కడ కూడా ఇట్లనే కొంతమంది కొత్త వాళ్ళు ఇలాంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తెలుగుదేశం సీనియర్ నాయకులు వచ్చి నాకు అండర్ కూడా బట్టి ఇలా తూము పెడుతున్నాం, చెరువు నిలిపి చూపిస్తాం, చెరువు నిలిపి చూపిస్తాం. రేపటి నాడు అందరి సహకారం తీసుకొని జగిత్యాల పట్టణాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. ఈ అభివృద్ధిలో కొన్ని అడ్డంకులు జరగచ్చు, కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరగచ్చు. ఉదాహరణ, నిన్న టవర్ కాడ వాస్తవానికి డ్రైన్లు వర్షపు నీరు పోకుండా అడ్డం ఉన్న చోట తీయమని చెప్పి కమిషనర్ అక్కడ ఒక కింది స్థాయి అధికారి అత్యుత్సాహం చేసి మీద రేపు కూడా ముందు తెలిసిన తర్వాత కొద్దిసేపటి ఆపాం. కొన్ని జరుగుతూ ఉంటాయి. ఒక పని చేసినప్పుడు పని చేయని వాడు తప్పుడే చేయడు, అక్కడ ఇంకా ఆయన ఉంటాడు. అది పనులు చేసినప్పుడు ఒక పొరపాటు అవసరం జరగదు సార్, ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తా ఉన్నాం. మరి ఆ కవర్ చుట్టూ కూడా ₹1 కోటి రోడ్ వేసాం. మరి వర్షం నీరు డ్రైన్లకు పోకపోతే ఆ నీరంతా రోడ్డు మీద రోడ్డు పట్టుకోపోతుంది. మళ్ళీ లాభం ఏడాది తర్వాత మళ్ళీ గుంతలు పడతాయి. మళ్ళీ ఉత్తర రాత్రం నాసిరకం రోడ్డు వేసిందని చెప్పి ఇవాళ అర్థం లేక రోడ్డు లేదు. కాబట్టి తెలుసో తెలియకనో అక్కడ అనుకూలంగా ఉండదు, అక్కడ స్లాబ్ వేసుకున్నారు, పెద్దగా అంటున్నారు. మరి కొద్దిగా తీస్తే మోని సాఫ్ చేయాలి. మోని అంతా నిండిపోతే ఎక్కుంటారు. నిన్ననే ఒక మిత్రులు చెప్తూ ఫోటో పంపించారు. కొత్త బస్ స్టాండ్ పక్కన కాంపౌండ్ వాడుకున్న మోని ఫోటోలో నిండిపోయారు. రోడ్డు అసలు బోర్ ఉన్నట్టు చెప్తలేదు. మరి అక్కడ రసపడ్డ నీళ్ళకి పోతే మూల పోతే రోడ్డు మీదకి వస్తాయి. రోడ్డు ఉంటుందా? రోడ్డు పోతుంది. కాబట్టి ఇట్లాంటి పనులు నేను చేస్తున్నాను. ప్రజలు కూడా సహకరిస్తున్నారు కూడా. ఇంకా కూడా సహకారం అవసరం. తప్పకుండా పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వంతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా కౌన్సిలర్స్ అందరూ కూడా తలోచన చేసినప్పుడు ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే మనం చేయగలుగుతాం. 1-4 సార్లు నేను చెప్తాను, ప్రజల భాగస్వామ్యం రోజు కొట్లాడుకుంటే చేయలేము. ప్రజలే స్వచ్ఛందంగా 2 మీటర్ల పేజీని కట్టుకోవాలి. ప్రజలే స్వచ్ఛందంగా ఇంటి ముందు చెట్లు పెట్టుకోవాలి. కొత్త ప్రాంతాల్లో ఎక్కడెక్కడ తిండి కట్టుకుంటుందో ఎట్లయితే నిన్న బాలశంకర్ నేను చెప్పాను అలా నీ రాయలసీమ పుట్టదాకా ₹1 కోటి పెట్టి రోడ్ వేసాం. ఇంకో 30-40 లక్షలు పెడదాం. ఇవాళ చింతకుంట చెరువు బ్రహ్మాండంగా అయింది. ఇవాళ అక్కడ మన దళిత కమ్యూనిటీ హాల్, ఎస్సీల కమ్యూనిటీ హాల్ 10 లక్షలు ఇచ్చినాం. ఈ రకంగా అభివృద్ధి చేస్తున్నాం. కానీ కొత్త ఏరియా వస్తుంది, అక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళని ఇంకుడు ముందరు కట్టుకోమని చెప్పండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా వద్దులేని శ్రీనాథ గారికి రాము కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కడో ఇల్లు కట్టుకున్నాడు, ఇల్లు కడుతున్నారు. ఇంటర్ ఇటుకలకి డ్రైన్ వేయాలంటే సాధ్యం కాదు. కొందరైతే కొన్ని పర్మిషన్ లేక కట్టుకున్నారు అంటున్నారు. ప్రతి కూలగొట్టుకుంటే కోసం. కానీ మన సామాజిక బాధ్యత, మనం కట్టుకున్నప్పుడు పర్మిషన్ తీసుకోవాలి. దానికి ఒక మోరి కావాలి. మోరి పెట్ట ఎప్పటికప్పుడు కాదు, ఒక ఇంకుడు ముందు కట్టుకోవాలి ఖచ్చితంగా. నేను వినోపేట శివాకి ఇల్లు కట్టుకున్నా, చుట్ట నీళ్ళు బయటకు రావు, ఇంకుడు ముందు కట్టుకున్నాను. ప్రతి వారం ఒక రోజు అడగలేము. కాబట్టి ప్రజలు కూడా సహకరించాలి. లైన్ కరెంటు పోల్స్ ఏమంటారు వేద్దామంటే మనకు స్థలం ఉండదు. ప్రజలు సహకరించాలి. కట్టుకోవాలి. అవకాశం ఉన్నా కూడా మనమే యాంగులర్ ఎత్తాం, ముందరికి పోతాం. చెట్లు పెట్టుకున్నారు అంటే ఈ రకంగా ప్రజల సహకారం కూడా అవసరం. దానికోసం ఎట్లయితే పార్టీ ఉంటుందో అదే విధంగా ప్రభుత్వం ఉంటుందో పార్టీ తరఫున కూడా మన నాయకులు ఎవరైనా ఈ దుష్ప్రచారం చేసినా కానీ, అభివృద్ధికి అడ్డం పడ్డా కానీ మీరందరూ కూడా అప్రమత్తమై ఆ పని జరిగేలా చూడాలి. ఎక్కడైనా ప్రజలకు అవసరాలు ఉంటాయి, మనందరూ కూడా ముందుండి అక్కడ పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పార్టీ కూడా అవసరం. ఇక్కడ ఏ వాడకం ఏదో అవసరం ఉన్నా మనకున్న నిధులు, మన పరిమితిలో తప్పకుండా అభివృద్ధి చేస్తాం. ఈ కరోనా రాకపోతే ఇంకొక 20 కోట్లు వడ్డీనే ఖర్చు పెట్టుకుంటున్నాం. దురదృష్టవశాత్తు మీ అందరూ తెలుసు. ఇలా ఇటువంటి కష్టాలలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి కాడ చెట్లు పెడుతున్నారు, ప్రతి చెరువు నింపుతున్నారు. వాళ్ళందరూ కూడా గౌరవాలు చేయండి. ఏ చెరువు కింద చూసినా ఇంత చెట్లు తాటి చెట్లు ఉంటాయి. ఎందుకంటే భూగర్భ జలాలతో పడతాయి. చెరువులు ధ్వంసం అవడం వల్ల, చెరువులు నాశనం అవడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయి తాటి చెట్లు, ఈత చెట్లు అన్ని ఎండిపోయే పరిస్థితి వచ్చింది. వాటి మీద నియంత్రణ లేని పరిస్థితి. ఇవాళ ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వమే ముందు తవ్వి, ప్రభుత్వమే మొక్కలు పెంచి ఇచ్చి పెట్టిస్తా ఉన్నది. ప్రభుత్వ ఖర్చుతో ఎన్నడైనా చేయలేదు. నాతో కొంతమంది గౌడ సోదరులు నేను రాజకీయాలకు వచ్చినాక అన్నారు, తాడి చెట్లు పైన ఎండిపోతున్నాయి, ఏదైనా శాస్త్రవేత్తలకు చూపెట్టాలని. చెట్లు మీరు ఎండిపోతున్నాయి. కానీ పోయిన సంవత్సరం నుంచి ఎక్కడ ఎండిపోతలేదు. మేము ఏ శాస్త్రవేత్తలకు చూపించలేదు. చెప్పినాం, అదేమో అర్థం కాలేదు.
కొన్ని సంవత్సరాలు వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు అంటే భూగర్భ జలాలు పెరిగినాయి. ముఖ్యమంత్రి గారు మొత్తం చెరువులు తవ్వించారు. ఎప్పుడు ఎండాకాలం కూడా చెరువులు నింపారు. ఆ చెరువుల కింద తాటి చెట్లు, ఈత చెట్లు బ్రహ్మాండంగా పచ్చగా ఉన్నాయి. ఎండిపోతలేవు అక్కడ, కెమికల్ నీళ్ళు వస్తున్నాయి కాబట్టి. అంతర్గతం నిన్న వెళ్ళాం కలెక్టర్ గారు, మేము మా గౌరవ సోదరులు వాళ్ళందరూ కలిస్తే మేము కొబ్బరి చెట్లు, అక్కడ డ్రాగన్ ఫ్రూట్ అన్ని చూసుకుని చంద్రశేఖర్ గౌడ్ గారు ఉన్నారు. అంతా ముందు డ్రిప్పు పెట్టి ఇన్ని చెట్లు వారించుకున్నారు. డ్రిప్పులని చుట్టాలు వారేసిన నీరు ఎండాకాలం కూడా అవసరం వల్లే. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు పథకాలను నింపిలో అక్కడికి వెళ్ళి ఒక తూము పెట్టి పైపు వేసి చెరువు నింపిన 20 సంవత్సరాల తర్వాత మొత్తం చెరువు నింపితే ఆ చెరువు కింద ప్రతి తాటి చెట్టు, ఈత చెట్టు, మామిడి చెట్టు ఇలా పచ్చగా ఆడుతూ ఉన్నది. ఇవాళ మీరు పోయినా చూడవచ్చు అక్కడ. అలాంటి పరిస్థితులు మన ముఖ్యమంత్రి గారు చేసి చెట్టు పనులు రద్దు చేశారు. చెట్టు పై నుంచి పడ్డ వాళ్లకు 5 లక్షలు చేశారు. ఈ రకంగా ప్రభుత్వం ఇంకా ఒక మెట్టు ముందరికెళ్ళి ఇవాళ వేలాది కాదు లక్షలాది ఈత చెట్లు పెడుతున్నాం. నిన్న ఉన్న తుంగూరులో నేను చెప్పిన నువ్వు ఎన్ని చెట్లు పెట్టుకుంటావు దమ్ములను పెట్టుకోవాలి అని చెప్పి మాకు ఇక్కడ జాగా కాదు, నువ్వు జాగా గురించి అనకు, మీరు ఎన్నింటితో చెప్పు అని పెట్టుకుంటా అని చెప్పిన. 360 సర్వే నెంబర్ రెవెన్యూ ఉంది, ఇక మీ దమ్మయ్య అని చెప్పిన. చెట్లు గురిస్తావు అని చెప్పిన. కళ్యాణకడ 4,000 చెట్లు అలాగే 1000 అందరూ తీసుకుపోయారు, నువ్వు తీసుకుపోయి ఇంకొక పెట్టాను అంటే ఆ రకంగా మేము ప్రోత్సహిస్తున్నాం. మరి ఇక్కడ ప్రోత్సహిస్తే పై స్థాయిలో ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు ఆలోచించి ఏం చేశారు, మరి ఇది మరి ఇక్కడే అమ్ములో రేపు ఏం చేయాలి, నీరా స్టాల్స్ పెట్టాలి మనం. దానికి డిజైన్ చేసి నేను ఫోటో చూసిన పేపర్లో బ్రహ్మాండంగా నీరా స్టాల్ రేపట్నాడు మన గీత కార్మికులు గౌరవ సోదరులు ఇక్కడ ఏదైతే ఈస్తలో ఎక్కడ చిన్నప్పుడు చూస్తుంటే లారీల కళ్ళు పోతుండే, దానికి మీద ఈత కొమ్మడు అని కళ్ళులాగా అన్నాడు. మళ్ళీ అట్లా ఇక్కడ మీరు అందరూ పెంచితే ఈత చెట్లు మనం తీస్తే ఇక్కడే కాదు పట్టణాలలో వివిధ రాష్ట్రాల్లో కూడా మన ఈత కళ్ళు, మన తాటి కళ్ళు అమ్మే విధంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో కొన్ని జనాభా ఉంటుంది, 400 కళ్ళు డిపోలు బంద్ చేస్తే ప్రభుత్వం రాగానే సాగు కళ్ళు డిపోలు అన్ని ఓపెన్ చేయించారు. రేపట్నాడు మనం ఇక్కడికి తీసుకెళ్లే అవకాశం. ఈ రకంగా ప్రభుత్వం వేళ మన ప్రజల పక్షాన, గౌరవాల పక్షాన ఉంటుంది. తప్పకుండా మీ అందరి నమ్మకాన్ని అమలు చేయకుండా మేము అందరం కూడా కలిసి పనిచేస్తాం. మీ ప్రజల సహకారం, మీ అందరి సహకారంతో తప్పకుండా ముందరికి వెళ్తాం. నిజంగా కూడా ఈనాడు ఇప్పటికే చాలా మంది నన్ను బలపరి చేసిన మా అంజన, వజ్రవ, మా నర్సన్న, సత్యన మిగతా అందరూ కూడా ఈరోజు పార్టీలో జరిగిన సందర్భంగా మేము మరింత ఉత్సాహంతో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా పార్టీలోకి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.